అంశాలు మీతో మాట్లాడేదానికి రావడం జరుగుతాం. ముఖ్యంగా ఒకటి భారతీయ జనతా పార్టీ వైఖరి, రెండోది తెలుగుదేశం పార్టీ వైఖరి, మూడోది జగన్ పార్టీ వైఖరి, 4 కాంగ్రెస్ మేనిఫెస్టో, చివరిలో పోలీసుల చర్యలు ఆంధ్రప్రదేశ్లో. ఎన్నో విషయాలు ఉన్నాయి, కానీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ చాలా గొప్పగా అయోధ్య విషయంలో ముందుకెళ్ళింది. అయోధ్య టెంపుల్ పేరు పెట్టి వేల కోట్ల రూపాయలు కలెక్ట్ చేశారు పెద్దలు. ఈ వేల కోట్ల రూపాయల్లో అవినీతి జరిగింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అందరూ ములాయం సింగ్ కొడుకు మొదలుకొని అందరూ ఘోషిస్తూ ఉన్నారు వేల కోట్ల రూపాయలు తిన్నారని. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదో చిన్నది జరిగితే సిబిఐ ఎంక్వైరీ చేశారు. నేను నరేంద్ర మోడీ గారిని డిమాండ్ చేస్తున్నాను, విజయవాడ నుంచి అయోధ్యలో జరిగినటువంటి అవినీతి పైన వెంటనే సిబిఐ విచారణ జరిపించి తీరాలని నేను డిమాండ్ చేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ రెండో విషయం, ఎన్నో ఉన్నాయి. విదేశాంగ విధానం. యుద్ధం జరగకముందు నరేంద్ర మోడీ గారు ఎందుకు ఇజ్రాయెల్కి వెళ్ళి బెంజమిన్ నెతన్యాహుని కలిశాడు? 2 రోజుల ముందు యుద్ధం జరుగుతుందని తెలుసు. మరి వాళ్ళిద్దరు మధ్యలో జరిగినటువంటి సంభాషణలు ఏంటి? ఏదైనా ఎప్స్టీన్ ఫైల్స్ గురించి మాట్లాడుకున్నారా? దేశంలో ఉన్నటువంటి దేశాధినేతలు చాలా మంది, ఒక ముస్లిం కంట్రీస్ వాళ్ళు తప్పించి అందరూ ఎప్స్టీన్ ఫైళ్లలో ఇరుక్కున్నారు, వైట్ హౌస్ వాళ్ళు మొదలుకొని. ఎవరి ఎప్స్టీన్ అనేవాడు ఒక సెక్స్ బ్రోకర్. రష్యాలో ఉన్నటువంటి చిన్న బిడ్డలను, 20-30 సంవత్సరాల బిడ్డలను పెద్ద పెద్ద దేశాధ్యక్షులకు పరిచయం చేసి మరి ఎన్నో ఫోటోలు, వీడియోలు సంపాదించారు. అసలు ప్రపంచంలో మొన్న జరిగినటువంటి యుద్ధానికి కారణం ఎప్స్టీన్ ఫైల్స్. మరి సోనియా గాంధీ గారు ఒక వ్యాసం రాశారు ఇండియన్ ఎక్స్ప్రెస్ లో. గత కొద్ది నెలల్లో పాలస్తీనాలో గాజా అనే ప్రాంతంలో 20,000 మంది చిన్న బిడ్డలను చంపడం జరిగింది. 20,000 మంది చిన్నారులలో హాస్పిటల్లో, స్కూళ్ళల్లో. కానీ నరేంద్ర మోడీ గారు దాని గురించి ఒక్క మాట మాట్లాడకపోవడం కారణం ఏంటి? అసలు మన విదేశాంగ విధానం? నెహ్రూ, ఇందిరాగాంధీ తెచ్చినటువంటి విదేశాంగ విధానం, మన్మోహన్, పివి నరసింహరావు తెచ్చినటువంటి విదేశాంగ విధానానికి భిన్నంగా దమ్ముగా సైలెంట్ గా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఉండడానికి కారణం ఏంటి? ఇంతకంటే గొప్ప దారుణమైన విషయం ప్రపంచంలో జరగలేదు. 20,000 మంది చిన్న బిడ్డలను చంపితే నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం, మన విదేశాంగ శాఖ మాట్లాడకపోవడం దారుణం. ఇది భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరగనటువంటి మరి దుర్మార్గపు నీతి. దీన్ని మేము ఖండిస్తున్నాం. భారతీయ మరి పార్టీ తప్పిది. ఏం మాట్లాడొచ్చావు? మాట్లాడి గమ్ముగా ఉండవే. 20,000 మంది చిన్న బిడ్డలు చచ్చిపోతే, ఇక్కడ ఒక చిన్న బిడ్డ చచ్చిపోతే అందరం మాట్లాడతాం. 20,000 మంది చిన్న బిడ్డలు చచ్చిపోతే ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం మాట్లాడింది. కానీ భారతదేశం మాట్లాడకపోవడం తప్పు అని తెలియజేస్తూ
మా మిత్రుడు 50 సంవత్సరాలుగా మిత్రుడు. ఆరోగ్యం ఎట్టుందో నాకైతే తెలియదు. మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన గురించి ఎక్కువగా మాట్లాడకుండా 2 విషయాల గురించి మాట్లాడదలుచుకున్నారు. ఆయన ఎక్కడ పోయినా అభివృద్ధి 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 అని మాట్లాడుతున్నాడు. 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చాను అని అంటున్నాడు. నేను దాదాపుగా 23 జిల్లాలు తిరిగాను గత కొద్ది నెలలుగా. కనీసం నాకు 1 కోటి రూపాయల అభివృద్ధి ఏ జిల్లాలో కనపడకపోవడం గమనాలు. ఊరికే మాటల్లో, మీడియాలో, న్యూస్ పేపర్లో అభివృద్ధి కనిపిస్తూ ఉందే కానీ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి 0. నిన్న కాక మొన్న పోయి వచ్చాడు మా మిత్రుడు. 3 రోజులు ఉన్నాడు. ఎప్పుడు అట్లా ఉండా కుప్పానికి వెళ్ళాడు. నేను 30 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు, ముఖ్యమంత్రిగా 16-15 సంవత్సరాలు ఉంటూ కుప్పం నియోజకవర్గానికి ఆయన చేసింది ఏంటి? 0. కనీసం ఇడ్లీ నేను మోసుంటాను ప్రతి నెలకు ఒకసారి. ఏమైనా అభివృద్ధి ఉందనంటే కనీసం ఇడ్లీ కొట్టలేదు కుప్పంలో. ఇడ్లీ తినాలంటే కూడా ఆ బండ్ల పైన తినాల్సిందే కానీ కనీసం